మూఢ జహీహి ధన ఆగమ తృష్టం. కాబట్టి ధనం ఆనందాన్ని ఇస్తూ ఉంది అనుకోవడం శోభనాధ్యాస. శోభనాధ్యాస అంటే దేంట్లో అయితే ఆ లక్షణం లేదో అది ఉన్నట్టు చూడడం, ఇది మోహం. ఈ మోహం కలిగినటువంటి వాడు మూఢుడు. మూఢ జహీహి ధన ఆగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనస్సి వితృష్ణాం. కాబట్టి మనసులో జరిగిపోతుంది జీవితం. మనం ఎంతో కాలం ఈ ప్రపంచంలో ఉండం, హాయిగా నడిచిపోతుంది. అనవసరమైన ఆశలు, అనవసరమైన వాంఛలు, ఈ కోరికలు ఏం అవసరం లేదు. మనసులో ఏదైతే తృష్ణ ఉందో, కాలికి బురదైతే ఎట్లాగైతే కడిగేసుకుంటూ ఉన్నామో, మనసుకు పట్టినటువంటి ఈ బురద ఉంది, ఈ తృష్ణ ఆశ అనేటువంటి బురద, దీన్ని కడిగేసుకోవాలి. వితృష్ణాం కురు సద్బుద్ధిం మనసి. మనసి సద్బుద్ధిం కురు. భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలు ఎప్పుడు కదిలిస్తూ పో. ఎందుకని దీనివల్లనే సుఖపడేది. కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం. మరి ఎట్లా జీవించాలి? ఎల్లభసే నిజ కర్మోపాత్తం. అదేడ ఎల్లభసే, ఏదైతే మనకు లభిస్తుందో, ఎట్లా అప్రార్జిత ఉపనత లాభ తేన సంతుష్ట. కాబట్టి మనం కోరకుండా అనాయాచితంగా ప్రారబ్ధవశాత్తు మనకి ఏది లభ్యమవుతుందో, నిజ కర్మ, నిజ కర్మణ నిజ కర్మభిహి ఉపాత్తం సంపాదితం ద్రవ్యం. కాబట్టి మనం కష్టపడి ఏదైతే సంపాదించుకుంటూ ఉన్నామో ధర్మబద్ధంగా, దాని చేత చిత్తం వినోదయ. పో, హాయిగా ఉండు, ఆనందంగా ఉండు. దారిద్ర్యం ఉంటే ఫస్ట్ పాయింట్. ఆంతర్యంలో సంపద గనక లేకపోయిందే, బాహ్యంలో సంపద ఉన్నా వాడు లేనివాడే. ఆంతర్యంలో గనక సంపద ఉంటుందే, ఏమి బాహ్యంలో మనకి ఏ సంపద లేకపోయినా వాడు ఉన్నవాడే. బాగా అర్థం చేసుకోండి. బాహ్యంలో సంపద